స్వచ్ఛమైన గాలి ప్రతి భారతీయుడి హక్కు అని భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ వాయు కాలుష్యం, దీపావళి సందర్భంగా టపాసుల వాడకంపై కేసు విచారణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చీఫ్ జస్టిస్ గవాయ్ అభిప్రాయం ప్రకారం కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి నగరానికి స్వచ్ఛమైన గాలి అవసరం. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడి వాళ్ళకే క్లీన్ ఎయిర్ హక్కు అన్నది సరైంది కాదు. నేను ఇటీవల అమృత్సర్ వెళ్ళినప్పుడు అక్కడి కాలుష్యం ఢిల్లీ కంటే ఎక్కువగా అనిపించింది. కాబట్టి ప్రతి రాష్ట్ర పౌరుడికి శుద్ధమైన గాలి దొరకాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ఢిల్లీలో టపాసుల తయారీ, అమ్మకం, వాడకంపై నిషేధం అమల్లో ఉంది. దీపావళి సమయంలో టపాసుల వల్ల గాలి నాణ్యత మరింతగా దెబ్బతింటుందని సుప్రీంకోర్టు గతంలో కూడా గుర్తించింది. ఇదే దృక్కోణాన్ని కొనసాగిస్తూ ఈసారి దేశం మొత్తం టపాసులపై నిషేధం అవసరమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ వాయు కాలుష్యం కారణంగా పేద ప్రజలు, చిన్న వ్యాపారులు, సాధారణ జీవన విధానం నడిపేవారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ప్యూరిఫైర్లు కొనలేని పరిస్థితిలో వారే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా టపాసుల నిషేధం అమలు చేయాలా అనే ప్రశ్న మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.